హైదరాబాద్ లో బ్రేకులు లేని బుల్డోజర్ల లెక్కనే దూసుకుపోతుండ్రు. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే టీజీ వణుకుతుంది అన్నట్టు బిల్డింగులను బిల్కుల్ లేకుండా కూలగొడుతుండ్రు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మహబూబ్ నగర్ మున్సిపాలిటోళ్ళు కూడా హైడ్రా అనే ఫాలో అవుతుండ్రట. తోటోడు తొడగోసుకుండని మెడగోసుకునే బాపత్తున్నట్టు కదా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ వాళ్ళు అర్ధరాత్రి పోయి నిరుపేదల ఇళ్లను కూలగొట్టి నిల్వ నీడ లేకుండా చేసిరు. పాపం సంచి పిల్లలతోని సలీల రాత్రి గజగజ వణుక్కుంటున్నారు బాధితులు. ఏం అన్యాయం ఇది? మహబూబ్ నగర్ జిల్లా సెంటర్ లో ఉన్న క్రిస్టియన్ కాలనీ ఆదర్శ నగర్ లో రేగుల షెడ్ వేసుకుని ఇండ్లలో ఉంటున్న 75 మంది పేదల ఇళ్లను కూలగొట్టిన మున్సిపల్ ఆఫీసర్లు. దీంతో వాళ్ళంతా రోడ్డున పడ్డారు. రాత్రి 2:30-3 వచ్చి కూలగొట్టిపోయిరంటే అంత అక్కరేమున్నదో అర్థమైతలేదు. మరి ఇన్నొద్దులు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిన పని మంతులు ఎవరు? ఇంటి పన్ను వసూలు చేస్తున్న ఇంగితం లేని వాళ్ళు? పేదోళ్ళు కట్టుకున్న ఇండ్లు అక్రమమని ఇన్నేళ్లకు తెలిసిందా మున్సిపాలిటీలకు? అదేమన్నా హైదరాబాద్ అంతా పెద్ద సిటీ నా తెలియకుంటుండే తందుకు అని ఇంకొందరు అరుచుకుంటున్నారు. మరి పక్క పంటే ఉన్న కాంగ్రెస్ లీడర్లు పలికివాడున్న వల్ల ఇళ్ల జోలికి ఎందుకు పోలేదు? పేదోళ్ళు అల్క కనిపించిరా అని ఏక్ పాడేస్తున్నారు మహబూబ్ నగర్ బీఆర్ఎస్ వాళ్ళు. మరి పెద్దోళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అట్లా చేయకుండా అర్ధరాత్రి పోయి గుల్ల కొడితే ఏందన్నట్టు? ఈ అతికే తెలివి అత్యుత్సాహం ఎందుకో మరి మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో కానీ మండిపడుతున్న నెటిజన్లు కూడా.